నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత నిజానికి అతని రాక కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ ప్రభావం ఆయా దేశాలపై ఎలా ఉండబోతోంది అనేది. గడిచిన 2 నెలల్లో ఊహించినటువంటి విధంగానే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ 2 నెలల కాలంలో ఏం జరిగింది, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ముఖ్యంగా భారతదేశం దృష్టికోణంలో చూస్తే వాణిజ్యపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, విద్యార్థులపై వీసా నిబంధనలకు సంబంధించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై ఎలా పడబోతోంది, అలాగే జియో పాలిటిక్స్, భౌగోళిక రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయి. నేబరింగ్ కంట్రీస్, మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, అలాగే యూరోపియన్ కంట్రీస్లో భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతోంది, అతను తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది, వీటి గురించి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఐ హ్యావ్ 2 జెంటిల్మెన్ విత్ మీ ఇన్ స్టూడియో. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నాతో ఉన్నారు, అలాగే సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చిరెల్ గారు కూడా నాతో ఉన్నారు. నమస్తే. నమస్తే గిరిధర్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే రాజు గారు. నమస్తే సురేష్ జీ. నమస్తే. లెట్ మీ స్టార్ట్ విత్ యూ గిరిధర్ సార్. ట్రంప్ ఎప్పుడు వస్తాడు, రానంత వరకు కూడా అతను ఎప్పుడు వస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. వచ్చినట్టుగానే ఊహించినట్టుగానే అందరూ చాలా నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నారు. సో ముందుగా ఈ వీసా నిబంధనలతో మనం మొదలు పెడితే, ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మనకు వీసా అన్నది అతని ఆలోచన దృక్పథంలో ఒక చిన్న భాగం మాత్రమే. అతను అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చారు. ఆయన మ్యాగా అన్నారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దీంట్లో అమెరికా ఏతరులు ఇల్లీగల్గా చొరబాటు ఎవరైతే వచ్చారో వాళ్ళని వెనక్కి పంపించాలి. రెండవది, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పౌరులకి ఉద్యోగ అవకాశాలు పెంచాలి. మూడవది, అక్కడ ఉన్నటువంటి అంటే అమెరికా ఎకానమీని ఆసరాగా చేసి దానిలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని వీళ్ళు వాడుకుని అమెరికాకు వ్యతిరేకంగా లేదా అమెరికాని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ లాభపడిన దేశాలకు వ్యతిరేకంగా తను ఏదో చర్యలు చేయాలి. ఇటువంటి కొన్ని ఆలోచనలు పెట్టుకున్నాడు అతను. అందుకని మనం చూసాం, కెనడా మీద టారిఫ్లు వేయడము, మెక్సికో మీద టారిఫ్లు వేయడము. సరే, ఇప్పటికి సస్పెండ్ చేశాడు ఆయన, April 2 నుంచి మళ్ళీ వస్తాయంటున్నారు ఆయన. చైనా మీద ఫస్ట్ 10% టారిఫ్ వేశాడు ఆయన, కొద్ది రోజులైనా మళ్ళీ 20% టారిఫ్ వేశాడు ఆయన. అలాగే మనం చూస్తే భారతదేశం మోదీ గారిని కలవడానికి 1 గంట ముందర రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేశాడు. అది భారతదేశం సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరి మీద అదే పెట్టాడు ఆయన. దీని దృష్ట్యా ప్రజల మీద కూడా అటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నాడు ఆయన. ఫస్ట్ ఇల్లీగల్స్ని పంపించడం మొదలుపెట్టాడు. మన దేశంలో కూడా చూసాం మనం, ఎన్నో వాళ్ళ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చేసి మనకు అమృత్సర్లో దించారు. వాళ్ళందరినీ చైన్లు వేసి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ తీసుకోవడం మనం చాలా చూసాం. చాలా విమర్శలు వచ్చాయి, దాని మీద విమర్శలు వచ్చాయి. సో ఇవి జరిగినాయి. అలాగే మనకు ఇక్కడ లేటెస్ట్గా ఒక భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఒక స్టూడెంట్, ఈవిడ హమాస్ ప్రో పాలెస్టైన్ అండ్ దీంట్లో గొడవల్లో ఇరుక్కుంటే వాళ్ళ ప్రభుత్వం డిపోర్ట్ చేయక ముందరే తనే సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకుని వచ్చేసింది భారతదేశానికి. అంటే మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. మా దేశం చట్టాలని మీరు కనుక గౌరవించకపోతే మీకు ఫ్రీడమ్ లేదు. మా ప్రజలకు ఉండొచ్చు ఫ్రీడమ్, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఈ పరిధిలోనే ఉండండి అని ఒక మెసేజ్ ఇచ్చాడు ఆయన. కాబట్టి అటువంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు డిపోర్టేషన్ అనేది చాలా మొదలుపెట్టాడు. సో అది ఒక ఎత్తు. మూడవది, వీసాకు సంబంధించి ఆయన ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. $5 మిలియన్ మీరు కనుక అమెరికా ప్రభుత్వానికి ఇస్తే గోల్డ్ వీసా మీకు దీర్ఘకాలీనంగా ఆ దేశంలో ఉండొచ్చు. ఆ దేశంలో ఉంటూ మీరు సిటిజన్షిప్కి అప్లై చేసుకోండి. ఆ రూల్స్ ప్రకారం మీకు కనుక ఎలిజిబుల్ పౌరసత్వం రాదు, మీకు పర్మనెంట్ లాంగ్ టర్మ్ రెసిడెన్సీ ఇస్తారు అంతే. లాంగ్ టర్మ్ రెసిడెన్సీ ఇస్తే మీరు అప్లై చేసుకుంటే ఫాస్ట్ ట్రాకింగ్ అవుతుంది, మీకు సిటిజన్షిప్ ఫాస్ట్ ట్రాకింగ్ అవుతుంది. గ్యారంటీ కాదు. సపోజ్ మీరు ఇంకా వేరే దేశంలో ఏదో తప్పులు చేశారు, అక్కడి నుంచి పారిపోయి వచ్చారు, అప్పుడు మీకు వేటు పడుతుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ Vanuatu మనకు లలిత్ మోదీ IPL ఫార్మర్ చైర్మన్ లలిత్ మోదీకి అది సిటిజన్షిప్ ఇచ్చారు. ఇవ్వగానే మనవాడు పాపం వెళ్ళిపోయి భారత ఎంబసీలో వచ్చేసి నా ఇండియన్ సిటిజన్షిప్ సరెండర్ చేస్తున్నాను అన్నాడు. అనగానే Vanuatu ఏమందంటే నువ్వు భారతదేశం నుంచి పారిపోయి వస్తున్నావు కాబట్టి సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తున్నావు అన్నారు. సో సిమిలర్ అటువంటిదే మనం ఇక్కడ కూడా చూడబోతున్నాం. అమెరికాలో కూడా సపోజ్ మీరు $5 మిలియన్ కట్టినా ఏదో దేశంలో డ్రగ్ మాఫియానో, మర్డర్ చేసో, టెర్రరిజం చేసో, ఇంకేదో దీంట్లో ఇబ్బందులు ఇరుక్కుంటే బహుశా వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వకపోవచ్చు. సో ఇదంతా ఏంటంటే కదా ఒక మెట్టు సిటిజన్షిప్కి ఒక మెట్టు కింద ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు అతను. గతంలో ఉన్న స్కీమ్ ఏంటంటే
మీరు కనీసం అంటే 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఆర్గనైజేషన్ కంపెనీ స్టార్ట్ చేస్తే మీకు సిటిజన్షిప్ త్వరితగతిన వచ్చేది. దాన్ని తీసేసి ఈ గోల్డెన్ రూల్ తీసుకొచ్చాడు అతను. తర్వాత ఏం చేశాడు, H1B వీసాలు కావచ్చు, వీటన్నిటి కూడా ప్రక్షాళన చేసే పరిస్థితిలో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎలాన్ మస్క్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా హైలీ క్వాలిఫైడ్ వ్యక్తులకు మనం వీసాలు ఇవ్వాలి అని వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి ఈ సపోర్ట్ చేసినటువంటి తెల్లజాతి వాళ్ళందరూ కూడా ఇవ్వకూడదు, ఆ ఉద్యోగాలు మాకే ఉండాలి, మీరు ఏషియా నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు అని గొడవ పెడుతున్నారు. లేటెస్ట్గా 3 రోజుల క్రితం ఒక గూగుల్కి వ్యతిరేకంగా ఒక జడ్జిమెంట్ వచ్చింది. మీరు అదే పనిగా తెల్లజాతి వాళ్ళను ఏషియన్స్ని వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకు జీతాలు ఎక్కువ ఇస్తున్నారు, నల్లజాతి వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటే డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని చెప్పిస్తే కొన్ని $మిలియన్స్ వాళ్ళ మీద ఫైన్ కూడా వేశారు. సో ఇటువంటి జరుగుతుంది అక్కడ. సో దీని యొక్క ఈ చర్నింగ్లో ఆయన నిర్ణయాలు భారత వ్యతిరేకమైన నిర్ణయాలు మనం అనుకోవడానికి వీల్లేదు, కానీ వాళ్ళ దృష్టిలో అక్కడ లోకల్ ప్రజలకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలో వాటి దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఈ $5 మిలియన్ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు ఇంకో విషయం చెప్పాడు ఆయన. ఇక్కడ చాలా టాలెంట్ ఉన్నటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ వీసా దొరక్క మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇక్కడే ఉండేలాగా ఈ స్కీమ్ ఉంటుంది అన్నారు ఆయన. అన్ఫార్చునేట్లీ ఇంతవరకు ఆ స్కీమ్ అనౌన్స్ అవ్వలేదు, కాబట్టి దాంట్లో రూల్స్ ఎలా ఉన్నాయో మనం చెప్పలేము. ఇప్పుడు బహుశా దాంట్లో అంటే టాలెంట్ ఉండొచ్చు, పైసలు లేకపోవచ్చు. నేను $5 మిలియన్ ఎక్కడ పెడతాను? నేను ఏదో కంపెనీ, ఇన్ఫోసిస్తో ఏదో కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దానికి ఏదో బహుశా కొంతమందిని వాళ్ళు H1B వీసా లాంటిదో వర్క్ వీసా ఇచ్చేటువంటిది ఏదో స్కీమ్ వస్తుంది. అది చూద్దాం, వచ్చాక చూద్దాం. కాబట్టి క్వాలిటీని, క్రీమ్ని మాత్రమే రిటైన్ చేస్తున్నాడు ఆయన. ఇల్లీగల్గా ఏదో పరిస్థితుల్లో అమెరికా వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళందరినీ ఫిల్టర్ చేసే దిశగా ఆయన రూల్స్ ఉండబోతున్నాయి. మన దేశంలో ఏంటంటే మనకు జాడ్యం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి వెళ్ళిపోవాలి, అది లైఫ్ డెస్టినేషన్, జీవిత పరమావధి. అమెరికా వెళ్ళకపోతే నేను ఎందుకు పనికిరాను ఆ లెవెల్లో మన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెంపదెబ్బ పడబోతుంది, తప్పకుండా దెబ్బ తగ్గుతుంది. అన్ఫార్చునేట్గా మన దేశానికి ప్రాబ్లం ఏంటంటే మన టాలెంట్ అక్కడికి వెళ్ళిపోతారు. టాలెంట్ అక్కడికి వెళ్ళే వాళ్ళని మనం ఆపలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఏమైనా ఆపట్లేదు, మనం వాళ్ళు వెళ్ళిపోతున్నారు, డ్రైన్ అవుతుంది. టాలెంటెడ్, బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఆ అమెరికా అట్రాక్ట్ చేసి వాళ్ళు తీసేసుకోగలదు. వాళ్ళకి అవసరం లేనటువంటి వాళ్ళు మన దగ్గర ఇరుక్కుంటారు. ఇది పరిస్థితి. సో అందుకని చూద్దాం రాబోయే రోజుల్లో ఇది యాక్చువల్ రూల్స్ అన్ని అనౌన్స్ చేశాక నిజంగా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. కరెక్ట్. వెల్కమ్ బ్యాక్ టు యూ సార్. సురేష్ జీ, అంటే ఇక్కడ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో అంటే విభేదించే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అమెరికాకి అప్పు ఈ రోజున $28 ట్రిలియన్ అని చెప్తున్నారు. చాలా గొప్ప దేశం అని చెప్పుకుంటారు, కానీ లోపలేం లేదు, అంత డొల్ల అని చెప్తారు. ఈ డెఫిసిట్ని దీని నుంచి కోలుకోవడానికి, ఎంత డబ్బులు రాబట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా తీసుకొచ్చింది ఈ గోల్డ్ వీసా కార్డు కానీ లేకపోతే ఇవన్నీ కూడా అని చెప్తున్నారు. ఈవెన్ WHOలో మాకేం వద్దు, అన్నిటి నుంచి మేము వైదొలుగుతామని చెప్పడం కూడా, మేము ఎవరికి ఫండ్స్ ఇవ్వం, వేరే దేశాలతో మాకు సంబంధం లేదు, నాకు అమెరికా ఫస్ట్ అని మాత్రం చెప్తున్నారు. ఈ నిర్ణయాలన్నీ అందుకేనా చెప్తున్న దాంట్లో ఇప్పుడు మన నిన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది, టాప్ 10 డెస్టినేషన్స్ అంటే కంట్రీస్ డెట్ తక్కువ ఉన్నది, మళ్ళీ బాటమ్ 10లో. దాంట్లో బాటమ్ 10 అన్నిటికంటే కింద ఉన్నది US. మీరు చెప్పిన ఫిగర్ అది $37 ట్రిలియన్. టాప్లో సౌదీ అరేబియా నంబర్ 1. నాచురలీ వాళ్ళకి ఆయిల్ ఉంది, సో వాళ్ళు కొంచెం డెట్లో దే ఆర్ లీస్ట్. ఇండియా ఇక్కడ 5th or 6th ప్లేస్లో ఉంది ఇండియా. దట్ ఈస్ వీఆర్ డెట్ దట్ మచ్ నెగటివ్ కాదు, మనం పాజిటివ్ టెరిటరీలో ఉన్నాం. అమెరికా ఈ పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే, ఒకటి వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నా అది కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న డాజ్ అని చెప్పి ఎలాన్ మస్క్ తీసుకొచ్చి ఎలాన్ మస్క్ని హెడ్గా చేసి పెట్టిన దాంట్లో వాళ్ళు చెప్తున్నారు ఎక్కడో హైతీలో ఏదో ఒక రాక్ కాన్సర్ట్ ఆర్గనైజ్ చేశారంట, ఆఫ్ఘనిస్తాన్లో ట్రాన్స్జెండర్స్కి ఏదో మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టారంట, ఏదేదో ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేశారు వీళ్ళు. US8 అంటే బేసిక్లీ వాళ్ళ హాస్పిటల్స్, బయట ఉన్న హాస్పిటల్స్, ఎస్పెషలీ ఆఫ్రికాలో ఎయిడ్స్ పాండమిక్ వచ్చిన తర్వాత, దాని తర్వాత మిగతా రాజ్యాల్లో కూడా వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇథియోపియా తీసుకోవచ్చు, సిరియా తీసుకోవచ్చు, ఇష్యూస్ ఉన్న ప్లేస్లో వాళ్ళకి బియ్యం ఇవ్వడమో గోధుమలు ఇవ్వడమో ఏమైనా ప్రోడక్ట్స్ ఇచ్చవచ్చు. US8 పని అది. కానీ వాళ్ళు చేసిన పనులు మిగతాది. స్పెషల్లీ ఇండియాలో చూస్తున్నారు, ట్రంపే చెప్పారు $21 మిలియన్ ఖర్చు పెట్టారు 2024 ఎలక్షన్స్ ముందు టు ఇంప్రూవ్ ద ఓటర్ కౌంట్, ఓటర్ వచ్చి ఓట్ చేయడానికి ఎక్కువ మంది రావాలని చెప్పేసి. వినడానికి చాలా బాగుంటుంది, కరెక్టే. మనం కూడా ఇక్కడ ఫిలిం యాక్టర్లని వాళ్ళని వీళ్ళని వాడుకుంటాం, ఎలక్షన్ కమిషన్ మీరు అందరూ వచ్చి ఓట్ చేయాలని. కానీ దాని ఏం ఇంకోటి ఉంటుంది, రెజీమ్ చేంజ్ ఉంటుంది. బంగ్లాదేశ్లో చూసాం మనం ఎట్లా చేశారు వీళ్ళు. అదొక టిపికల్ CIA ఆపరేషన్. CIA ఎప్పుడు చెప్పరు వాళ్ళు చేశారని. అది షా ఆఫ్ ఇరాన్ ఉండొచ్చు, అది మన సద్దాం హుస్సేన్ కిందకి దింపడం ఉండొచ్చు, గదాఫీ ఆపరేషన్ ఉండొచ్చు, ఎక్కడైనా కానీ ఆఫ్ఘనిస్తాన్ చూడొచ్చు మీరు, అక్కడ కూడా జరిగింది. పాకిస్తాన్ రెగ్యులర్గా జరుగుతుంటుంది. మళ్ళీ రీసెంట్గా మనం బంగ్లాదేశ్లో కూడా చూసాం. ఆంగ్ సాంగ్ సూచీని
వాళ్ళు తెచ్చింది వాళ్ళే, కిందికి దింపింది కూడా వాళ్ళే. సో టోటలీ మనం చూస్తే యూఎస్ ఏం చూస్తున్నారంటే మా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీలో మా $37 trillion అని చెప్తున్నాం, దాన్ని తగ్గించుకుంటూ పోవాలి. తగ్గించుకుంటూ పోవడం నోట్లు ప్రింట్ చేయడం కాదు కదా, దట్ ఈస్ ఈజియెస్ట్ వే. నోట్లు ప్రింట్ చేస్తే అయిపోతుంది. కానీ దీని డెఫిసిట్ తగ్గించాలంటే బేసిక్లీ వాళ్ళ ట్రేడ్, చాలా కంట్రీస్ అమెరికాని వాడుకుంటున్నారు, వాళ్ళ మార్కెట్ని వాడుకుంటున్నారని ట్రంప్ది ఒక విచారం. అంటే వాళ్ళ కార్లు తెచ్చి ఇక్కడ పడేస్తున్నారు, వాళ్ళ స్టీల్ తెచ్చి ఇక్కడ పడేస్తున్నారు, వాళ్ళ అల్యూమినియం తెచ్చి ఇక్కడ పడేస్తున్నారు, అన్ని ప్రోడక్ట్స్ అన్ని తెచ్చి మా దేశంలో వచ్చి పడేస్తున్నారు. మాకేమో మా దగ్గర నుంచి వాళ్ళు ఏం తీసుకుంటారు. టిపికల్ ఇండియా కేసుకు వచ్చేటప్పుడు ట్రంప్ ఎప్పుడు మాట్లాడుతుంటారు హార్లీ డేవిడ్సన్ బైక్ గురించి. హార్లీ డేవిడ్సన్ బైక్ మీద 150% డ్యూటీ పెడుతున్నారు మోదీ గారు అని చెప్పి ఇప్పుడు కాదు పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పారు. నమస్తే ట్రంప్ ఈవెంట్కి అహ్మదాబాద్కి వచ్చినప్పుడు ఇదే మాట్లాడారు. కరెక్ట్, దాంట్లో తప్పేం లేదు. అది ఎందుకు చేశారంటే బేసిక్లీ మన దగ్గర ఒక సోషలిస్ట్ ఫిలాసఫీ ఉండే మనకి ముందు నుంచి. బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటే దాని మీద ఎక్కువ డ్యూటీ చేయాలని. ఇప్పుడు చూస్తున్నాం బంగారం చూడండి, ఇప్పుడు బంగారం మీద ఎంత డ్యూటీ చేశారంటే ఇప్పుడు స్మగ్లింగ్ ప్రాఫిటబుల్ అయిపోయింది. అంటే 1 కిలో బంగారం మీరు స్మగ్ల్ చేసి తీసుకొస్తే మీకు 5 నుంచి 8 నుంచి ఇప్పుడు 9 లక్షలు, ఈ రేట్కి 9 లక్షల రూపాయల దాకా మీరు ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో కేరళ లాంటి కరిపూర్ ఎయిర్పోర్ట్, కాలికట్ ఎయిర్పోర్ట్ డైలీ ఒక 20 మంది 30 మంది దొరుకుతారు. 10 మంది ఫైనల్లీ పట్టుకుంటారు, కానీ మిగతా వాళ్ళందరూ స్మగ్లింగ్ చేసి బయటకు వెళ్ళిపోతారు గోల్డ్ తీసుకొని. మీరు ఆ డ్యూటీ తగ్గించారనుకోండి, ఆ ట్యాక్స్ తగ్గించే, కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే ఏమవుతుంది, ఆ ప్రైస్ డిఫరెన్స్ సేమ్ అయిపోతుంది. దుబాయ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చినా ఎక్కువ ప్రాఫిట్ ఉండదు. ఇక్కడ 30,000 40,000 ఈవెన్ 50,000 ఉంటే కూడా ఎవరు స్మగ్ల్ చేయడం, ఎందుకంటే రిస్క్ చాలా ఎక్కువ. కానీ 10 లక్షలు ఉన్నప్పుడు పట్టుకుంటే కూడా లాయర్ తెచ్చుకుంటాను 2 లక్షలు పెట్టి, వాడు నేను వారం జైల్లో ఉంటాను, దాంతో బయటకు వచ్చేస్తాను. మళ్ళీ ఇక్కడ కానీ ఇంకోసారి ట్రై చేసుకోవచ్చు స్మగ్లింగ్. అది మన బెంగళూరులో చూసాం, యాక్టర్స్ పట్టుకున్నారు అట్లా. సో ఈ డెఫిసిట్ తగ్గించడానికి ట్రంప్ ఏం చేస్తున్నారంటే రెసిప్రోకల్ టారిఫ్, గిరిధర్ గారు చెప్పినట్టు రెసిప్రోకల్ టారిఫ్ అంటే మేము మీకు స్టీల్ సప్లై చేస్తున్నాం. చైనా ఇస్ అ టాప్ క్లాసిక్ ఎగ్జాంపుల్. చైనా డంప్ చేస్తుంది స్టీల్, భారతదేశంలో కూడా చేస్తుండే ముందు. అల్యూమినియం అండ్ స్టీల్ వాళ్ళ దగ్గర ఆఫ్రికన్ మైన్స్ నుంచి తెచ్చుకొని వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి చైనాకి తీసుకొచ్చి మొత్తం స్పెంటర్లు వేసి దాన్ని ప్రొడ్యూస్ చేసి అల్యూమినియం స్టీల్ ఫినిష్ ప్రోడక్ట్స్లో యూఎస్కి పంపిస్తారు. యూఎస్ ఒకటే కాదు, చాలా దేశాలకు పంపిస్తున్నారు. చైనీస్ డంప్ చేస్తారు. ఎందుకంటే ఎట్లా డంప్ చేస్తారంటే వాళ్ళకి ఇంటర్నల్ సబ్సిడీ ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కూడా అంతే, మీకు ఒక ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇస్తుండే, ముందైతే ఫ్రీ ఇస్తుండే, ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు గవర్నమెంట్. ఓకే, సో అక్కడ ఏం చేస్తారు, మీకు ల్యాండ్ ఫ్రీ, మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే ఇనిషియల్ మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలో దానికి ఫ్రీ. మనలాంటి జిఎస్టీ ఏం పెట్టకుండా మొత్తం ప్లాంట్ సెటప్ చేస్తారు. దాని తర్వాత ఈవెన్ ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ కార్స్ చూడండి, ఎలక్ట్రిక్ కార్స్లో ఏమవుతుందంటే చాలా మటుకు మన దగ్గర ప్రాబ్లం ఏంటి, ఎలక్ట్రిక్ కార్స్ ఇంటర్నల్ మన కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ ఎస్పెషల్లీ బ్యాటరీస్. వాళ్ళు దానికి ఏం చేస్తారు, వాళ్ళు మొత్తం ఆ కంప్లీట్ సైకిల్ వాళ్ళు నేర్చుకున్నారు. లిథియం నుంచి మొత్తం ఎట్లా తయారు చేయాలి, మొత్తం లిథియం మైన్స్ తెచ్చుకొని వాళ్ళ బ్యాటరీలో దే ఆర్ నంబర్ 1 టుడే. ఇప్పుడు యూఎస్ ఇప్పుడు క్యాచప్ ట్రై చేస్తున్నారు అనమాట. సో ఈ డంపింగ్ చేయడానికి ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర లక్షల కార్లు పడి ఉన్నాయి ఇప్పుడు అక్కడ చైనా దగ్గర. వాళ్ళు బేసిక్లీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అదే కంప్లైంట్ చేస్తున్నారు, మా దగ్గర మీరు కార్లు తీసి డంప్ చేస్తున్నారు, మీ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని చెప్పి. టిపికల్ అనుకోండి, ఒక 30 లక్షలు కార్ ఉందనుకోండి ఎలక్ట్రిక్ కార్, చైనీస్ గవర్నమెంట్ ఏమంటారు, మీరు పంపించండి ఇక్కడ, మేము మీకు 5 లక్షలు లేకుంటే 7 లక్షలు సబ్సిడీ ఇస్తామంటారు. తగ్గింది కదా కాస్ట్, బిలో వాళ్ళ కాస్ట్ వీళ్ళు వెళ్ళి అక్కడ డంప్ చేస్తుంటే వాళ్ళు కొనుక్కుంటున్నారు లోకల్ మార్కెట్. దాన్ని అరికట్టడానికి మెక్సికో ఎస్పెషల్లీ అండ్ కెనడా. కెనడాలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి డ్రగ్ ప్రాబ్లం ఉంది, ఎస్పెషల్లీ మెక్సికో వైపు నుంచి చాలా మటుకు, ఈవెన్ కెనడా వైపు నుంచి కూడా ఫెనటల్ డ్రగ్స్ చాలా మటుకు. అమెరికాలో 1,00,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతారు ఈ డ్రగ్స్ ఓవర్ డోస్. దానికి ఆపడానికి ట్రై చేస్తున్నారు. కార్టెల్స్ ఉంది, కార్టెల్స్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేశారు. కానీ దానికన్నా ఎక్కువ అమెరికన్ కార్ సిస్టమ్, ఎస్పెషల్లీ అమెరికన్ ఆటోమోటివ్ సెక్టర్ లాస్ట్ స్టాండింగ్ సెక్టర్ అంటారు అక్కడ. ఇక్కడ ముందు వాళ్ళ స్టీల్ సెక్టర్ చాలా ఫేమస్ ఉండే, బెత్లెహెమ్ స్టీల్ అని చాలా పెద్ద కంపెనీలు ఉండే, ఇప్పుడు అన్ని బంద్ అయిపోయాయి. ఇన్ఫాక్ట్ టుడే భారతదేశం 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టీల్. సో అమెరికాలో ఇప్పుడు స్టీల్ ప్రొడ్యూస్ చేయట్లేదు, కానీ అమెరికాలో కార్లు తయారు చేయడానికి వాళ్ళ ఇంటర్నల్ కాస్ట్ చాలా ఎక్కువ. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంటాను, రాజు గారు మీరు కూడా వినుంటారు, ద ప్లంబర్ ఇస్ మోర్ దెన్ ద ట్యాప్ అని. మీ ఇంటికి ఒక ట్యాప్ ఫిట్ చేయడానికి వచ్చే ప్లంబర్ మన ఇండియన్ ఈక్వివలెంట్లో తీసుకుందాం, ట్యాప్ విలువ ఏమో 500 రూపాయలు ఉంటే వాడు వచ్చి 1000 రూపాయలు అడుగుతాడు ఫిట్ చేయడానికి. దట్ డే యు ఆర్ అన్కాంపిటేటివ్. అమెరికాలో అదే ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు అక్కడ వెళ్ళి $5 $10 రెడీగా పనిచేయడానికి మన వాళ్ళు ఎందుకు ఉన్నారంటే, వాళ్ళకి $20 per hour ఇవ్వాలంటే అమెరికన్ కంపెనీస్ అన్కాంపిటేటివ్ అయిపోతున్నారు, బయట వెళ్ళి అమ్మలేకపోతున్నారు. సో ఇండియన్స్ తెచ్చుకుంటారు. అదేలాగా మన దేశం నుంచి కూడా మీరు చూస్తున్నారు, హౌసియరీ ఉండొచ్చు, మిగతా ప్రోడక్ట్స్ ఉండొచ్చు. బంగ్లాదేశ్ వాజ్ బిగ్ మార్కెట్ పార్ట్స్, అక్కడి నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు అదంతా తక్కువ చేయాలంటే అన్ని కట్ చేసుకుంటారు అలా రెసిప్రోకల్ టారిఫ్ పెట్టుకుంటా. ట్రంప్ అయితే అనుకుంటే చాలా ఈజీ, ఎక్స్టర్నల్ సర్వీస్ కూడా ఆయన ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అని మాట్లాడుతున్నారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఇస్ వన్, ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అంటే బయట నుంచి ఎంత డబ్బులు గుంజుకోవచ్చో అంత డబ్బులు గుంజుకుందాం మనం. అక్కడి నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే డ్యూటీ ఈ అకౌంట్ హెడ్ కింద వెళ్తుంది, ఏది ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ కింద. ఈ $37 trillion చాలా మటుకు డెట్ చైనా దగ్గర ఉంది. యూఎస్ ఎప్పుడప్పుడు బాండ్స్ ఫ్లోట్ చేశారో చైనా వాళ్ళు కొనుక్కున్నారు. రేపు చైనా ఇదే డెట్ తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ యూఎస్కి ఇచ్చేస్తే
యుఎస్ ఎకానమీ మొత్తం పడిపోతుంది కంప్లీట్గా. దానికోసం చైనాతో చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు ట్రంప్. బయట చాలా మాట్లాడతారు కానీ నేను 100% డ్యూటీ పెడతారని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు, కానీ ఇప్పుడు 20కి వచ్చి ఆగిపోయారు. ఇప్పుడు చైనా మీ ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమని చెప్పి అటు నుంచి కూడా వాళ్ళు చెప్తారు కానీ అది వాళ్ళ కానీ మన వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 2 కంట్రీస్ బేసిక్లీ కెనడా అండ్ మెక్సికో. కెనడా నుంచి ఆటో పార్ట్స్ జస్ట్ ఇన్ టైం ఉంటుంది వాళ్ళకి ఇన్వెంటరీలో. జాపనీస్ గారు వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ అది. అంటే ఇన్వెంటరీ హోల్డ్ చేయకుండా వేర్ హౌస్లో పెట్టకుండా జస్ట్ ఇన్ టైం బార్డర్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి మీ కంపెనీ బయట వచ్చి ఇమ్మీడియట్గా మీకు ఈ రోజు ప్రొడక్షన్ ఎంత ఉందో 300 కార్ల కింద పార్ట్స్ వాళ్ళు ఇచ్చేస్తారు కంప్లీట్గా. అది కెనడాలో ప్రొడ్యూస్ అవుతుంది చాలామంది. దాంట్లో చాలామంది సిక్ ఫ్యామిలీస్ ఉన్నారు, మన పంజాబ్ నుంచి వెళ్ళిన సిక్ ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు దాంట్లో. ఈ ఆటోమొబైల్ కంపోనెంట్లో పంజాబ్ ఇస్ ఆల్రెడీ ఏ ఛాంపియన్. సో వాళ్ళు అది నేర్చుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నాను, మేము మిమ్మల్ని మీ దగ్గర తీసుకోము, మీరు ఇక్కడ అమ్ముతున్నారు కదా, మేము మా దగ్గర నుంచి పంపిస్తాం, మీ దగ్గరికి ఎంత అని. కానీ యుఎస్ అర్థం చేసుకుంటలేరు. వాళ్ళ ఓన్ డ్యామేజ్ చేసుకుంటారు. వాళ్ళ కస్టమర్, వాళ్ళ ఓన్ సిటిజన్స్కి వాళ్ళు ఉన్న ఈ కార్లు కానీ మిగతా ఏ ప్రోడక్ట్ కానీ దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది డెఫినెట్గా. కానీ ఒక విషయం సురేష్ జీ, దీంట్లో ఏంటంటే మనకు అమెరికా కాన్షియస్గా ఒక 20-30 ఇయర్స్ ఏం చేశారంటే వాళ్ళ సమాజాన్ని, వాళ్ళ ఎకానమీని డీఇండస్ట్రియలైజ్ చేసుకున్నారు. వాళ్ళ ఇండస్ట్రీస్ అనేది తగ్గించేసి ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఎస్పెషల్లీ చైనాకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసారు మ్యానుఫ్యాక్చరింగ్. దాంతో ఈరోజు మీరు అమెరికాకి వెళ్ళారంటే ఏ ఊరికి వెళ్ళాలని స్వచ్ఛమైన ఆకాశం కనిపిస్తుంది, క్లియర్ స్కైస్, ఏం పొల్యూషన్ ఉండదు అక్కడ, బ్లూ స్కైస్, అద్భుతంగా ఉంటుంది. పొల్యూషన్ అంతా ఎక్స్పోర్ట్ చేసేసారు. చైనాని తిడతారు, భారతదేశాన్ని తిడతారు, కానీ ఇక్కడ పొల్యూషన్ వాళ్ళ కోసం పొల్యూట్ అవుతుంది. వాళ్ళ హిపోక్రసీ. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ రీఇండస్ట్రియలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. టు హెల్ప్ విత్ పొల్యూషన్ అంటే పొల్యూషన్ పోతే పోయింది, నేను ఈ ఎన్వైరన్మెంటలిస్ట్ పట్టించుకోను, నేను మళ్ళీ ఇండస్ట్రియలైజ్ చేస్తానని మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ గురించి మీరు చెప్పారు. భారతదేశంలో హార్లీ డేవిడ్సన్ ఎంతమంది కొంటారు? 5,000 మంది కొంటారా? 10,000 మంది కొంటారా? అంతే. 140 కోట్ల జనాభాలో 5,000 ఏ లెక్క అది? మనం దానికి మనం కస్టమ్స్ డ్యూటీ పెట్టినా కొనేవాళ్ళ సంఖ్య మారదు. మన దగ్గర ఉన్నటువంటి బుల్లెట్లు, రాజ్దూత్లు విపరీతంగా అమ్ముడుపోతాయి. దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? మనకు పొలాల్లో మీరు వెళ్ళి గ్రామాల్లో చూసారంటే వాళ్ళు మొత్తం బుల్లెట్లు వేసుకొని తిరిగేస్తుంటారు, రాజ్దూత్లు బుల్లెట్లు వేసుకొని తిరుగుతుంటారు. ఇది చాలా వర్సటైల్. అది ఎవరో MS ధోని లాంటి వాళ్ళు ఎవరో హార్లీ డేవిడ్సన్ కొనుక్కొని తప్పితే ఇంకెవరికి పనికొస్తుంది? ఎవరికి పనికిరాదు కదా. అందుకని ఈ రీఇండస్ట్రియలైజ్ చేయాలంటే ఇట్ టేక్ అనదర్ 30 years. దట్స్ కరెక్ట్. 30 ఏళ్ళు పడుతుంది. అది ఈయన ఉండేది 4 ఏళ్లే. కాబట్టి అది జరిగే పని, ప్రాక్టికల్గా అయ్యే పని. ఈవెన్ స్పేర్ పార్ట్స్ కూడా మీరు చెప్పిన దాని ప్రకారం ఆ కెనడా నుంచి వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తున్నారు. కెనడా వాళ్ళు ఏమనంటే ఇదే ప్రొడక్షన్ యూఎస్లో స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మినిమం 3 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు దాకా ఇట్స్ టూ లైట్. 3 సంవత్సరాలు దానికోసం చూసారు ట్రంప్. ఫస్ట్ ఈ కెనడా మీద టారిఫ్ పెట్టారు, విత్ ఇన్ 1 day ఆయన రిటర్న్ తీసుకున్నారు దానికి. ఎందుకు ఆటోమొబైల్ కంపెనీస్ అందరూ ప్యానిక్ బటన్ ప్రెస్ చేసి వాళ్ళ షేర్ వాల్యూ పడిపోయింది. వాళ్ళకి తెలుసు ప్రాబ్లం. యూఎస్లో ప్రొడ్యూస్ చేయాలంటే ఒకటి కాస్ట్ ఎక్కువ అవుతుంది, రెండవది ప్రొడ్యూస్ చేయడం టైం పడుతుంది. మళ్ళీ చెప్పినట్లు గిరిధర్ గారు చెప్పినట్లు రీఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేయాల్సింది. ఇదంతా వాళ్ళు ఇచ్చేసారు. మనం టిపికల్ మన ఫార్మా సెక్టర్ చూసుకోండి. మన IPC డ్రగ్స్కి ఇంటర్మీడియట్ డ్రగ్స్ ఉండే. ఇంటర్మీడియట్ డ్రగ్స్ ఏమైంది, ఒక టైంలో హైదరాబాద్ వాజ్ ఛాంపియన్ ఫర్ ఇట్. గిరిధర్ గారు గుర్తుంటుంది. హైదరాబాద్ వాజ్ మన ఫైనల్ డ్రగ్స్ ఎప్పుడు తయారు చేయట్లేదు ఆ టైంలో. తర్వాత మనం ఏం నేర్చుకుంటాం, ఈ బల్క్ డ్రగ్స్. ఓకే, సో దీంట్లో ఏం ప్రాఫిట్ ఉందిరా బాబు, ఫైనల్ డ్రగ్లో ప్రాఫిట్ ఉంటుందని చెప్పి వాల్యూ అడిషన్కి వెళ్ళిపోయాం మనం. ఫైనల్ డ్రగ్స్ ప్యాక్ చేసి మొత్తం చేసి బ్లిస్టర్ ప్యాకింగ్, ఎయిర్ ప్యాకింగ్ చేసి డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, సువెన్ కానివ్వండి, భారత్ బయోటెక్ కానీ, బయాలజికల్, వీళ్ళందరూ అక్కడ పంపించి మొదలుపెట్టారు. బేసిక్ మన బల్క్ డ్రగ్స్ గురించి మర్చిపోయారు. చైనా మార్కెట్ తీసుకున్నారు కంప్లీట్గా. APIs అని వాళ్ళు తీసుకున్నారు. కోవిడ్ వచ్చిన మనకు ప్రాబ్లం వచ్చింది, ఆపేశారు వాళ్ళు సప్లై. మనకు దెబ్బతిన్నాం మనం. అంతేకాదు, కోవిడే కాదు, ఒలింపిక్స్ జరిగింది బెయిజింగ్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు పొల్యూషన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఈ కెమికల్ ఇండస్ట్రీస్ని వాళ్ళు క్లోజ్ చేసింది చైనా. క్లోజ్ చేయడం తోటి మనకి C విటమిన్ టాబ్లెట్లు మాయమైపోయినాయి మన దగ్గర నుంచి. C విటమిన్ మొత్తం 100% చైనా నుంచి వచ్చే ఇంటర్మీడియట్ తోటే మనం APIs తోటి మనం ఇక్కడ చేస్తున్నాం. ఆగిపోయింది అది. ఇంకో విషయం సురేష్, మీరు చెప్పిన దాంట్లో దిస్ ఇస్ ఫైన్. వాళ్ళకి పార్ట్స్ కెనడా మీద డిపెండెన్సీ ఉంది, ఇవన్నీ టైం పట్టచ్చు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టచ్చు, ఇదంతా ఫైన్. ప్రాబ్లం ఏంటంటే ఈ సప్లై చైన్ వచ్చినా కానీ కూడా అమెరికాలో ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు మేము చాలా గొప్ప అన్నటువంటి కాంప్లసెన్సీలో టెక్నాలజీలు మార్పు తీసుకురాలి వాళ్ళు. చైనా ఎక్కడో వెళ్ళిపోయింది. BYD ఇచ్చే ప్రోడక్ట్స్ చూస్తే స్టన్ అయిపోతాం మనం. అద్భుతమైన కార్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. ప్యారలల్ పార్కింగ్, కార్ ఇలా వచ్చి నిలబడిందంటే సరిగ్గా కారు పట్టేంత స్పార్కింగ్ ఉంటుంది మనకి. టైర్లు ఇలా తిరిగిపోతాయి కంప్లీట్గా, 180-90 degrees తిరిగిపోతాయి, అలా వెళ్ళిపోతుంది, అది పార్క్ చేస్తుంది. అది నీళ్ళలో వెళ్ళే కార్లు తయారు చేశారు వాళ్ళు. చైనా ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళదేమో ఫోర్డ్, క్రైస్లర్, జనరల్ మోటార్స్, ఎప్పుడో పాత స్టఫ్, పెట్రో గజ్లర్స్. 1 కిలోమీటర్ అంటే 2 లీటర్లు అవుతుంది. అది ఎవరు అంటారు?
అదే సేమ్ థింగ్. టెక్నాలజీ పోయింది వాళ్ళది. అందుకని వాళ్ళు అమ్మాలి అనుకున్న కొనేవాళ్ళు ఎవరు లేడు. మన దేశం నుంచి ఫోర్డ్ వెళ్ళిపోయింది. కరెక్ట్. మీకు గుర్తుంది కదా, ఫోర్డ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎకనామిక్ వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోయారు. వాళ్ళ కాస్ట్, వాళ్ళ టెక్నాలజీ అంతా అవ్వలేదు, వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఈవీ అంటారు, ఏదో అంటారు, అది అంటారు, వస్తున్నారు. కానీ ఈవీ ఆల్సో ఇండస్ట్రీ విల్ ఫెయిల్, ఫ్లాప్ అవుతుంది. అది మనకి డ్యూయల్ ఫ్యూయల్ ఉంటేనే సక్సెస్ అవుతుంది అది. అందుకని ఇప్పుడు ఐ డోంట్ నో, మీరు చదివారు లేదా, లేటెస్ట్గా BYD కూడా కొలాప్స్ అవుతుంది ఆఫ్టర్ ఎవర్ గ్రాండే. నెక్స్ట్ BYD కొలాప్స్ అని అంటున్నారు వాళ్ళు, మనకు తెలియదు. ఓవర్ ప్రొడక్షన్. సో ఐ డోంట్ నో ఏంటంటే ఫోర్డ్ ఇండియాలో ఎందుకు ఫెయిల్ అయింది ఇప్పుడు కాదు, ఫస్ట్ బ్యాచ్ ఫెయిల్ అయిపోయింది. ఒకటి, వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్స్ యూఎస్లో తయారు చేస్తారు. వాళ్ళు రైట్ హ్యాండ్ తయారు చేయడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళు తయారు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫ్రంట్ విండోస్ ఉంటుంది చూడండి, 2 విండోస్, దానికి పవర్ విండోస్ ఇచ్చారు. అమెరికాలో డ్రైవర్స్ ఉండదు, సెల్ఫ్ డ్రివెన్ కార్స్ ఉంటుంది ఎక్కువ. సో పవర్ విండోస్ ఎవరికి కావాలి, ఓనరే కదా, వెనక ఎవరు కూర్చోరు. వెనక కూర్చోళ్ళకి వాళ్ళు పవర్ విండోస్ అక్కర్లేదు, మాన్యువల్ విండోస్ పెట్టుకుంటారు. కానీ ఇండియాలో ఏమైందంటే, ఇండియాలో డ్రైవర్ బాస్ ఏమో వెనక కూర్చుంటాడు, డ్రైవర్ ఏమో పవర్ విండోస్ ఆపరేట్ చేస్తున్నాడు, బాస్ ఏమో మాన్యువల్ విండో ఆపరేట్ చేస్తున్నాడు. వాళ్ళకి 6 నెలలు పట్టిందంట ఈ ఫీడ్బ్యాక్ కోసం. సో అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే, ఈవెన్ మన మెక్డానల్డ్స్ కానివ్వండి, KFC కానివ్వండి, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏమన్నారు, ఫస్ట్ వీ విల్ నాట్ చేంజ్ ద లోకల్ ఫ్లేవర్, వీ విల్ నాట్, అంటే మేము లోకల్ ఫ్లేవర్ ఏం తీసుకోం, అమెరికాలో ఏం అమ్ముతాం అది కూడా ఇక్కడ అదే మెనూ ఉంటుంది అన్నారు. ఇప్పుడు మీరు ఏ KFCకి వెళ్ళండి, ఏ మెక్డానల్డ్స్కి వెళ్ళి అన్ని చికెన్ టిక్కాలు, పనీర్ టిక్కాలు, ఈవెన్ ఫ్రైడ్ రైస్ అన్ని సర్వ్ చేస్తారు. సో అమెరికాలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, గిరిధర్ గారు చెప్పినట్లనే దే లాస్ట్ అవుట్ ఇన్ బిట్వీన్. ఎక్కడో వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ని పక్కన పెట్టేస్తారు, టూ కాస్ట్లీ. కరెక్టే, వాళ్ళ జీతం ఇప్పుడు ఇస్తున్న దానికి భారతదేశంలో 10 మందిని పని చేయించుకోవచ్చు మనం ఇక్కడ. సో ఆ కాస్ట్తో ఏమైపోతుందంటే వాళ్ళ ప్రోడక్ట్ కాస్ట్ కూడా పెరిగింది. ఎందుకురా ఇక్కడ బాబు, మనం మెక్సికోని తెప్పించుకుందాం, కెనడాని తెప్పించుకుందాం, లేకుంటే ఈవెన్ చైనాని తెప్పించుకుందాం, మనకు చీప్ పడుతుందని. కస్టమర్ ఏం చూస్తారు, రాజు గారు చెప్పినట్లు, గిరిధర్ గారు చెప్పినట్లు, కారు దానికి 30 లక్షలు అమెరికాలో తయారు చేసే కారు నాకు 15 లక్షలు చైనా వాడు తీసుకొస్తే చైనా కారు తీసుకుంటాను నేను. సురేష్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, చాలా మంది ట్రంప్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది అతను పాలసీ తీసుకున్నాడు, అమెరికా ఫస్ట్ అని చెప్తున్నాడు. కరెక్ట్. సో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ కూడా మా దేశస్తులకే దక్కాలనేది అతని నినాదం. అయితే ఇప్పుడు వాళ్ళ దేశస్తులు ఇక్కడ ఇప్పుడు మన భారతీయులు చేసేటువంటి పనులు వాళ్ళు చేస్తారా అనేది నెంబర్ 1. తర్వాత ఆ దేశ ప్రగతిలో, అభివృద్ధిలో వీళ్ళ పాత్ర కూడా ఉంది కదా, దాన్ని డినై చేయకుండా మొత్తం మీరు అందరూ వెళ్ళిపోండి, మొత్తం మేమే చేసుకుంటాం అంటే ఆ పాలసీ ఎంతవరకు కరెక్ట్? గిరిధర్ గారు చెప్పినట్టు ఈ స్టెమ్ కోర్సెస్ అంటారు మన యూఎస్లో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్. ఇది ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. చైనీస్, ఇండియన్స్, ఇంకా కొంచెం జాపనీస్ వాళ్ళు కూడా, కరెక్ట్ మీ ఫేమ్, ఈ 3 కంట్రీస్ నుంచి చాలా మటుకు మనం ఈ టాలెంట్ని తీసుకొస్తున్నారు వాళ్ళు. మిగతా కంట్రీస్ చిన్నగా ఉండొచ్చు. అమెరికాలో ఏమైందంటే నడిమిట్లో వాళ్ళు సైన్స్ గురించి మర్చిపోయారు. దే లెఫ్ట్ సైన్స్ టోటలీ. వాళ్ళు యూజువలీ డిప్లొమా తర్వాత వాళ్ళు పైకి వెళ్ళట్లేదు. వాళ్ళు అమెరికాలో అట్ వన్ టైం దట్ వాజ్ అ బిగ్ ఫ్యాషన్. డిప్లొమా తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఉద్యోగానికి వెళ్ళిపోతారు. మన దగ్గర గ్రాడ్యుయేషన్ చేస్తారు, మళ్ళీ యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేస్తారు, దాని తర్వాత PhD చేస్తారు, అన్నీ చేస్తారు మన వాళ్ళు. సో మన లెవెల్ ఆఫ్ స్కిల్ ఎక్కువైంది మనకి. మీరు ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ చూడండి. గిరిధర్ గారు ఈజ్ వర్క్ ఫర్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇంక్లూడింగ్, I don't know whether to mention it, but Google also. He's worked Google CFO గా ఉన్నారు గిరిధర్ గారు. సో హీ నోస్. ఇప్పుడు మీరు చూడండి, మొన్న 2 రోజుల ముందు మెక్డొనాల్డ్స్ వాళ్ళు GCC హైదరాబాద్లో పెడుతున్నారు. ఆలోచించండి, ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చెప్పే డొనాల్డ్ ట్రంప్కి బ్రాండ్ విచ్ ఇస్ లైక్ అమెరికన్ బ్రాండ్, గోల్డెన్ ఆర్చెస్, ఒక మెక్డొనాల్డ్స్ అంటే అమెరికన్ బ్రాండ్ అంతే. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కేపబిలిటీ సెంటర్ ఇండియాలో పెడుతున్నారు. ఎందుకు అమెరికాలో పెట్టొచ్చు కదా, వాషింగ్టన్ DC లేకుంటే కాలిఫోర్నియా లేకుంటే శాన్ ఫ్రాన్సిస్కోలో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? కాస్ట్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఏ కంపెనీ అయినా కానీ ఇండియాలో, హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో, ముంబైలో, ఎక్కడైనా, చెన్నైలో కానివ్వండి, ఎవ్రీ బ్రాండ్ ఇస్ దేర్ ఇక్కడ మన దగ్గర. మన ఐఫోన్ ఇక్కడ తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటారు, నా ఐఫోన్లు అంతా యూఎస్లో తయారగాలంటారు. మీ మార్కెట్ సైజ్, మీ కేపబిలిటీలో మీరు ఎంత అమ్మగలరో అంతే తీసుకోవచ్చు. ఇప్పుడు మొన్న నేను ఇండోనేషియా ఆర్ ఫిలిపీన్స్ వాళ్ళ ప్రెసిడెంట్ చెప్తున్నారు, వీ వోంట్ అలౌ ఐఫోన్ ఇన్ టు అవర్ కంట్రీ అన్లెస్ దే స్టార్ట్ మేకింగ్ ఇట్. ఇక్కడ తయారు చేయమని మేము కొంటాం, మీరు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి మేము పర్మిషన్ ఇవ్వం మీకు. ఇట్స్ గుడ్ పాలసీ. తీసుకునే కెపాసిటీ ఎంత ఉంది మన దగ్గర, 140 కోట్ల పాపులేషన్ ఉన్నప్పుడు మీరు ఎన్ని ఫోన్లైనా తయారు చేయండి, మీకు ఇక్కడ డెఫినెట్గా సేల్ అవుతుంది. బాలకృష్ణ తిండి లేకున్నా కానీ ఆడు కిడ్నీ అమ్మేసుకొని ఐఫోన్ కొనుక్కుంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఉంటే హై కాస్ట్ ఎకానమీకి ఈ ప్రాబ్లం యూకేలో కూడా ఉంది. అంటే యూరోప్ తీసుకోండి, యూకే అని కాదు, బాస్కెట్ కేస్. గ్రీస్ గాన్, ఫినిష్డ్. జర్మనీ ఒక ఇంజనీరింగ్ పవర్, ఎస్పెషలీ హిట్లర్ని ఎంత తిట్టినా కానీ హిట్లర్ వాజ్ ద వన్ హూ మేడ్ జర్మనీ వాట్ ఇట్ ఈస్ టుడే. ఆ శాంక్షన్ రిజీమ్లో సెకండ్ వరల్డ్ వార్లో సబ్మెరీన్స్ బిల్డ్ చేయడమా కానీ, కార్లు బిల్డ్ చేయడం కానీ, టుడే దే ఆర్ ఇంజనీరింగ్ జాయింట్. వాళ్ళు కూడా దే ఆర్ ఆన్ లిటరల్ సిక్ బెడ్. ఫ్రాన్స్ అంతే సంగతి.
యూకే చెప్పక్కర్లేదు, మొత్తం ఇమిగ్రెంట్స్ అని కొట్టుకుపోయింది కంప్లీట్గా. ఎందుకంటే వీళ్ళందరూ కాస్ట్ వైజ్ దే ఆర్ వెరీ హెవీ. వాళ్ళ సోషల్ సెక్యూరిటీ పాలసీస్ కానివ్వండి, వాళ్ళ మిగతా దాంట్లో మనకు అట్లేం లేదు కదా. ఇక్కడ మీ పిఎఫ్ కట్టకుండా కూడా ఎవడు అడగడు మిమ్మల్ని, లంచ్ వేసుకొని నడిపించుకుంటారు మన వాళ్ళు. అదే అట్లా కాదు. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెట్ ఉంది, వాళ్ళకి ఉద్యోగం లేకుంటే మీకు ఒక ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఒక ఇంత డబ్బులు వస్తుంది, మీరు ఇంట్లో కూర్చొని తినొచ్చు ఈజీగా. మనకు అది లేదు. హెల్త్ కేర్ కూడా అంతే వాళ్ళకి. సో ఈ అన్ని సోషల్ సెక్యూరిటీ నెట్, హెల్త్ కేర్ పెట్టినప్పుడు కాస్ట్ పెరుగుతుంది మీద. మన అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర సబ్ కుచ్ చల్తా హై. పొల్యూషన్ ఎవడు పట్టించుకోడు, లేబర్ లాస్ ఎవరు పట్టించుకోవడం అన్నీ ఉన్నప్పుడు భారతదేశం నడుస్తుంది అనమాట. కానీ మీరు అడిగిన ప్రశ్నకి అక్కడ ఉన్న వాళ్ళ టాలెంట్ని ఇక్కడ రిటర్న్ భారతదేశాన్ని పంపిస్తే వాళ్ళేం చేస్తారనేది ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. దానికోసం గిరిధర్ గారు చెప్పారు, ఎలాన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ బిఫోర్ హీ గాట్ స్వేరింగ్ ఇన్, ఐ థింక్ ఇట్స్ H1B గురించి పెద్ద డిబేట్ జరిగింది. వాళ్ళ హార్డ్ లైనర్స్, మాగా హార్డ్ లైనర్స్, ఇటువైపు ఉన్న బిజినెస్ వాళ్ళు కలిపి. బిజినెస్ వాళ్ళు ఏమంటున్నారు అమెరికాలో అంటే, వీ నీడ్ టాలెంట్. అది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా నాకు ప్రాబ్లం లేదు, నాకు టాలెంట్ కావాలి. టాలెంట్ షార్టేజ్ ఉంది ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో. అది భారతదేశం నుంచి వస్తుంది. మన ఐఐటీలు కానివ్వండి, మన బీచ్ పిలానీలు కానివ్వండి, ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి చాలామంది పిల్లలు వస్తున్నారు. దాంట్లో మేబీ 10-15% ఈవెన్ 5% పైకి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ బాటమ్ లెవెల్లో ఉండిపోతారు. అదర్స్ స్టార్ట్ క్లైంబింగ్ ఆన్ టు టాప్. అట్లనే సత్యనారాయణ కానివ్వండి, వీళ్ళందరూ పైకి వచ్చారు. వాళ్ళు దే ఆర్ వేర్ దే ఆర్ టుడే. కానీ యూఎస్లో ఈ టాలెంట్ని ఆపడం అంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే వరల్డ్ హస్ బికమ్ అ యూనిపోలార్ ప్లేస్ ఒకటి. సెకండ్, ఒక పెద్ద డెస్టినేషన్గా మారిపోయింది. మీరు ఎక్కడ పని చేస్తారని ఎవరు అడగట్లేదు ఇప్పుడు. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. గిరిధర్ గారు వారంలో 2 రోజులు కూడా హైదరాబాద్లో ఉండరు, ఓకే, కానీ ఉంటారు. హీస్ ఇన్ టచ్. వీ కెన్ క్యాచ్ ఇట్. టెక్నాలజీ మారిపోయింది. కోవిడ్ తర్వాత ద ఎంటైర్ వరల్డ్ హెస్ చేంజ్ టుడే. కానీ ద యూఎస్ హెస్ టు రియలైజ్ వన్ థింగ్. వాళ్ళు ఒక ఐలాండ్ కాదు వాళ్ళు. మీరు టారిఫ్ పెట్టుకుంటే పోతే మాకు మీరు 200% కూడా భారతదేశం హార్లీ డేవిడ్సన్ మీద టారిఫ్ పెడితే కూడా బైకులు కొంటారు ఇక్కడ. మీరు 300% కూడా పెట్టండి టారిఫ్. ఆ కొనేటోడు ఉంటాడు, ఆ మార్కెట్ ఒకటి ఉంది దానికి. కానీ యుఎస్ ప్రొడక్ట్స్, ఇప్పుడు యుఎస్ నుంచి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్ట్స్ ఇప్పుడు వస్తుందంట ఈ భారతదేశానికి అవకాడో. మొన్న అడిగాను, కరీంనగర్ దగ్గర తయారవుతుందంట అవకాడోలు. మన ఇక్కడ తయారవుతున్న అవకాడో రేట్ మనకు తెలుసు, అక్కడి నుంచి ఎందుకు తీసుకుంటాం మనం? సో న్యాచురల్లీ ఇండియన్ ఎంత ఇదైనా కానీ ఇండియన్ కన్స్యూమర్ టిపికల్ ఒక యాడ్లో చూశాను, అంతా చూపించిన తర్వాత మంచి ఫ్లైట్ అంత యాట్ అంతా చూపించి, పెద్ద బోట్ అంతా చూపించింది, కిత్నా దేగా అంటాడు. అంతే, వాళ్ళకి మైలేజ్ కావాలి, అదే ఉంటుంది. సో అవర్ కెపాసిటీ ఆఫ్ కావాల్సిన మన ఎక్స్పెక్టేషన్ యూఎస్కి మనకి చాలా డిఫరెన్స్, చాలా తేడా ఉంది. ఇంకొక యాంగిల్ సురేష్ జీ, దీంట్లో ఏంటంటే ఒక కాస్ట్ ఒకటే ఫ్యాక్టర్ కాదు, క్వశ్చన్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్ పూల్ అక్కడ ఉందా లేదా, అక్కడ లేదు వాళ్ళ దగ్గర. మరి అది తెలియకుండానే ట్రంప్ ఈ నిర్ణయాలు అనేది చేయలేదు. అందుకని చెప్తున్నాను, తీసుకున్నాడు అని మనం అనుకుంటున్నాం. తనకు కావాల్సిన టెక్నికల్ ఫోర్స్కి అతను ఎలా దేశంలో ఉంచుకోవాలో, ఎలా తీసుకురావాలో తెలుసు అతనికి. చెత్తనంతా పంపించేస్తానంటున్నాడు. సో అతను క్లారిటీ ఉండే ఈ నిర్ణయాలు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గిరిధర్ సార్, మనం డిస్కషన్ మొదలుపెట్టినప్పుడే భారతీయుల్లో చాలా రకాల, ఇతను వచ్చి రాగానే మనకి ఏదో జరిగిపోతుంది, అక్కడ మన భారతీయులు 7-8 లక్షల మంది ఉన్నారు. కొంతమంది చెప్తుంది ఏంటంటే లాస్ట్ 2 నెలల్లోనే ఒక 75,000 మంది, 1,00,000 మంది సుమారు వచ్చేసారు. అంటే ఎయిర్పోర్ట్లో స్టాంపింగ్ ద్వారా తెలుస్తున్నటువంటిది, భయపడి ఏమవుతుందో. గత 10-15 సంవత్సరాల నుంచి అక్కడ ఉండి సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసారు, ఇంకొంతమంది వచ్చేస్తారు. మన విద్యార్థుల పరిస్థితి ఏంటి, ఐటీ ప్రొఫెషనల్స్ పరిస్థితి ఏంటి? ఈజ్ ఇట్ సేఫ్ టు బీ ఇన్ అమెరికా? అంటే ఒకటండి, అమెరికాకు అవసరం ఉంటే ఉంచుకుంటారు, వాళ్ళకి అవసరం లేకపోతే పంపించేస్తారు. 2, ఆల్రెడీ అమెరికా ఇంతమందిని ఆ దేశంలో పెట్టుకోలేరు కాబట్టే భారతదేశానికి అవుట్సోర్స్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మనకు విప్రో, ఇన్ఫోసిస్, ఇవేవైతే TCS ఏవైతే ఉన్నాయో మనకి, గతంలో సత్యం, ఇప్పుడు అది మహీంద్రా అయింది. ఇక్కడ ఉన్నటువంటివన్నీ దేనికి చేస్తున్నారు? వాళ్ళు అమెరికన్ కంపెనీలకి పనిచేస్తున్నారు. ఎప్పుడైనా ఈ కంపెనీలు మీరు వెళ్ళి ఉంటే, లేదా ఎప్పుడైనా వీలైతే వెళ్ళి చూడండి ఎలా ఉంటుందంటే. నేను ఇన్ఫోసిస్ క్యాంపస్ వెళ్ళాను సురేష్జీ. మోహన్ దాస్ పాయ్ అప్పుడు CFO ఉండినారు. సో నేను గూగుల్లో ఉండినాను. ఐ వాజ్ గూగుల్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ భారతదేశానికి, నేను హెడ్ ఆఫ్ ఫైనాన్స్ ఉండినాను. మా వరల్డ్ వైడ్ CFO జార్జ్ రియస్ అని వచ్చారు. ఆయన తీసుకొని నేను ఇన్ఫోసిస్కి వెళ్ళాను. ఇన్ఫోసిస్కి వెళ్తే బయట ఇన్ఫోసిస్ బోర్డు ఉంటుంది, బిల్డింగ్ పైన బోర్డు ఉంటుంది, బిల్డింగ్ లోపల కింద గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు సెక్యూరిటీ అంతా వాళ్ళు ఏదో ఉంటుంది, కూర్చోవచ్చు, చిన్న చిన్న మీటింగ్ రూమ్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ సిస్కో, సెకండ్ ఫ్లోర్ సిస్కో, థర్డ్ ఫ్లోర్ మైక్రోసాఫ్ట్, ఫోర్త్ ఫ్లోర్ ఇంకెవరో ఉంటారు. సో ఇక్కడ మనం వెళ్ళొచ్చు, కింద గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళొచ్చు, మాట్లాడుకోవచ్చు, వాళ్ళ HR డిపార్ట్మెంట్ ఏమో ఉంటాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. సిస్కోకి వెళ్ళాలంటే వాళ్ళకి వేరే ఐడి కార్డు, యాక్సెస్ కార్డు వేరే ఉంటుంది. అంటే అక్కడ సిస్కో అని రాసి ఉంటుంది అక్కడ, అది ఇన్ఫోసిస్ పనిచేయదు. వాళ్ళ సర్వర్ వేరే, వాళ్ళ మొత్తం స్ట్రక్చరింగ్ అంతా వేరే. ఎందుకంటే అమెరికాలో ఉంటే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి, ఏదో ఇన్సూరెన్స్లు కట్టుకోవాలి, ఇవన్నీ వద్దు అని చెప్పి అవుట్సోర్స్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారు, గంపగుత్తగా ఇన్ఫోసిస్కి ఎంతో పైసలు ఇస్తారు, పర్ హెడ్ ఇంత అని వాళ్ళు ఇచ్చేస్తారు. వీళ్ళు టెక్నికల్గా ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్,
కానీ ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్తో వీళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఉంచాలా తీయాలా, వాళ్ళకి ప్రమోషన్ కావాలా, క్లయింట్ డిసైడ్ మొత్తం ఏం కావాలో క్లయింట్ డిసైడ్ చేస్తుంది. అలా ప్రతి ఫ్లోర్ డిఫరెంట్. వీళ్ళు ఇన్ఫోసిస్కి ఏమి కంట్రోల్ లేదు. ఇన్ఫోసిస్ అంతా చేయాల్సింది ఏంటంటే అక్కడ సీట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, తర్వాత వాళ్ళకు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి, ఇంతే. ఇవే మిగతా ఎక్విప్మెంట్ కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ STPI యూనిట్స్ అనేవాళ్ళు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. సో వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ కాబట్టి అన్ని మొత్తం అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు. సర్వర్ల దగ్గర నుంచి కంప్యూటర్లు, ల్యాప్టాప్ల దగ్గర నుంచి ప్రతిదీ, వైర్లు, కేబుల్ అన్నీ అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే పనిచేసిన కంపెనీలు అటువంటివి కాబట్టి నాకు తెలిసి ఇదంతా కూడా. సో అందుకని దాంతో ఏమైందంటే IT కంపెనీలు ఎప్పుడో మనకు అవుట్సోర్స్ చేశారు. వాళ్ళకి కావాల్సిన కొద్ది మంది మాత్రం ఉంచుకుంటున్నారు. ఇక్కడ మనకు కొంత సీనియర్ టీమ్ లీడర్స్ కానీ, కొంత మేనేజర్స్ కానీ తక్కువ పడేసరికి వాళ్ళు ఏం చేశారంటే మన భారతీయులే అమెరికాలో పనిచేస్తున్న వాళ్లకు ఎక్స్పాట్ శాలరీ ఇచ్చి మళ్ళీ భారతదేశానికి పంపించారు. ఒకరొకరి జీతాలు చూస్తే మనకు దిమ్మ తిరిగిపోతుంది. అంటే డాలర్ టర్మ్స్లో వాళ్ళకి పేమెంట్ ఇక్కడ భారతదేశంలో చేయాలి. ఇక్కడ వాళ్ళకి మరి లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే గ్రాసింగ్ అప్ అంటారు. అంటే వాళ్ళకు సపోజ్ $1000 ఇవ్వాలి, $1000 వాళ్ళ చేతులకు ముప్పజెప్పాలి. దాని అప్పుడు మనకు ఎంత ఉంటుందో, మనకు కన్వర్షన్ రేట్ ఎంత ఉంటుందో అప్పుడు ఏదో 55 60 ఉండేది, కన్వర్ట్ చేసి మీరు అంత జీతం వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్టరు, ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ కట్టుకుంటుంది. అంటే దీన్ని ఏం చేయాలి, అతని జీతం 140 అని చూపించుకోవాలి, 1400 చూపించుకోవాలి. 1400 చూపించుకొని 1000 అతనికి ఇస్తారు, 400 మీరు ట్యాక్స్ కట్టుకుంటారు. దాంట్లో 300 ట్యాక్స్ కడతారు, 100 ఏమో మీరు కన్సల్టెంట్కి ఇచ్చుకుంటారు. ఇది సిస్టమ్. అక్కడ అతని జీతంలో ఏం తక్కువ ఉండదు, మొత్తం డాలర్ టర్మ్స్లో పైసలు వస్తాయి అతనికి. అతనికి ఇల్లు మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు. బెంగళూరులో అప్పట్లో నేను చెప్తున్నాను, నేను గూగుల్లో ఉన్నప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఆఫ్కోర్స్ చాలా రేట్స్ పెరిగిపోయినాయి. నెలకి 2 లక్షల రెంట్ ఇచ్చి ఆవిడ ఉంచేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ భారతీయ పాస్పోర్ట్ ఉంటుంది, వాళ్ళేమో అఫీషియల్లీ ఎంప్లాయిడ్ ఇన్ USA ఆన్ డెప్యుటేషన్ టు భారతదేశం. మేనేజర్ గారు మన దగ్గర మేనేజర్స్ ఉండేవాళ్ళు కాదు. అఫ్కోర్స్ ఇప్పుడు టాలెంట్ పెరిగింది, కానీ అప్పుడు అది పరిస్థితి. సో అందుకని వాడు ఎంత వీలైతే అంత ఇక్కడ మన దేశాన్ని పంపించేసే కార్యక్రమం ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇది కొత్త విషయం కాదు. వాళ్ళకి అవసరం ఉంటే ఇప్పుడు కూడా ఇంకా మనుషులు పెట్టుకుంటారు, లేదా ఇలాగే అవుట్సోర్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఆప్టిక్స్ కోసం వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అక్కడ H1B వీసాలు క్యాన్సిల్ చేయొచ్చు, కానీ వాళ్ళని మళ్ళీ ఇక్కడ తెచ్చి ఆ డాలర్ టర్మ్స్లో వీళ్ళు ఉంచుకోవచ్చు ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారని మనం చెప్పడం చాలా కష్టం. అదొక ఎత్తు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తున్నాయి, డిస్రప్టివ్ టెక్నాలజీస్ వస్తున్నాయి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ టెక్నాలజీస్ రావడంతో ఏమవుతుందంటే అంతమంది మనుషుల అవసరం లేకుండా ఉంది. కొంతమంది అవసరం, ఎవరైతే దాన్ని కోడింగ్ చేస్తున్నారో, దాన్ని అల్గోరిథమ్స్ చేస్తున్నారో, అటువంటి హై ఎండ్ టాలెంట్ అవసరం. కానీ లో ఎండ్ చాలా మంది అక్కర్లేదు. మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఉంటారు, దాన్ని బగ్ ఫిక్సర్స్ ఉంటారు, ఇటువంటి చాలా మంది ఉంటారు. వాళ్ళందరి అవసరం లేకుండా పోతాం. సో ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఈవెన్ ఆ దేశంలో కూడా తీసేస్తున్నారు. సో ఇది పరిస్థితి. సో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి కాస్ట్ ఆర్బిట్రాజ్ ఒకటి ఉన్నది, ఎలాగో ఉన్నది. 2 అంటే ఆ కాస్ట్ ఆర్బిట్రాజ్ అంటారు దాన్ని, మనకు తక్కువ ఉన్న కాస్ట్ కాబట్టి అఫ్ కోర్స్ దాంట్లోనే ఇవన్నీ కూడా వస్తాయి. వాళ్ళ లోకల్ ట్యాక్స్లను తప్పించుకోవడానికి వాళ్ళు మన మీద డంప్ చేస్తున్నారు వాళ్ళు. రెండవది ఆ టెక్నాలజీ మారే కొద్దీ వాళ్ళ అవసరాలు మారిపోతుంటాయి. మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఏంటంటే అమెరికా మీద మీద చాలా మంది పెడతారు. అందరూ పెడుతున్నారు, నేను అన్నాను. కొత్త ఇక్కడ భారతదేశంలో ఆపర్చునిటీ లేని వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీ వెళ్ళడం అది వేరే విషయం. కాకపోతే చాలా మంది వెళ్ళేటువంటి మెజారిటీ అందరూ కూడా నాకు తెలుసు. ఐ థింక్ పంజగుట్ట SIనో ఎవరో ఒక అతను ఒరకిల్ ఫైనాన్షియల్స్ చేసి అమెరికా వెళ్ళిపోయాడు. సో ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఒరకిల్ ఫైనాన్షియల్ చేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అలా కుదరదు. సో ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న వాళ్ళే అవసరం వాళ్ళకి. కానీ ఇంకొక మిడ్ లెవెల్ కొన్ని వీటిలో వాళ్ళకి షార్టేజ్ పడుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ కేరళ నర్సులు కావాలి, డాక్టర్స్ కావాలి, ట్రక్ డ్రైవర్స్ కావాలి. ఇటువంటి కొన్ని స్కిల్ సెట్స్ వాళ్ళకి తక్కువ ఉంది. మేబీ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు లాటిన్ అమెరికా నుంచి తెచ్చుకుంటారు, లేదా కెనడా నుంచి తెచ్చుకోవచ్చు. బట్ ఎక్కడి నుంచో బయట నుంచే రావాలి. సో ఇటువంటి అంశాలలో కొంత వాళ్ళు టార్గెటెడ్గా వీసాలు ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ పాసిబుల్. కాకపోతే ఇందాక మీరు సురేష్ మీరు చెప్పిన దాంట్లో కెనడా నుంచి వీళ్ళకి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్సే కాదు, అక్కడి నుంచి చెత్త కూడా వస్తుంది, ఖలిస్తానీ చెత్త. వీళ్ళు మొత్తం అక్కడ తీసుకెళ్లి డ్రగ్ల సప్లై చేస్తున్నారు అక్కడ త్రూ ద సేమ్ ట్రక్స్. ట్రక్స్లో అసలు పట్టుకోలేరు వీళ్ళు. మనకు అసలు అద్భుతం, మన జుగాడ్ అనేది వాళ్ళు ఎవరు పట్టుకోలేరు. అక్కడ ఎక్కడెక్కడ దాచి పెడతారో డ్రగ్స్, వాళ్ళ ఇష్టం అబ్బా పీతాంబరుడు వచ్చినా పట్టుకోలేరు. డ్రగ్ సప్లై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్సెస్ ఖలిస్తానీ గ్యాంగ్స్ కెనడా నుంచి వెళ్తున్నారు. ఈ వీసా ప్రాబ్లం మాట్లాడినప్పుడు మన స్టూడెంట్స్ అన్నిటికంటే పెద్ద, చాలా మంది పేరెంట్స్ నా దగ్గర అడిగారు, సురేష్ గారు ఇది నేనైతే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఏం కాదు దీన్ని, కానీ మనం తెలుసుకున్న దాని ప్రకారం డెఫినెట్గా మన గిరిధర్ గారు చెప్పినట్లు ఇక్కడ తెలుగు స్టేట్లో ఒక ఫ్యాషన్ మీకు తెలుసు రాజు గారు, చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేస్తారు, చదువు. అది కాదు, ఇక్కడ నుంచి మీరు పెళ్లికి వెళ్ళినా ఫస్ట్ అడుగుతారు మీ కూతురు ఎక్కడున్నారని, మీ కొడుకు ఎక్కడున్నాడు, బెంగళూరు వెళ్ళినారు, హైదరాబాద్ అంటే అమెరికాకి వెళ్ళారు. ఓకే వెరీ గుడ్, ఏం చేస్తున్నారు అని అడిగారు. స్టేటస్ అమెరికాకి వెళ్ళాల్సిందే, లేకుంటే వాడు యూజ్లెస్ ఫెలో, గాన్ ఫినిష్. కానీ అమెరికాలో గిరిధర్ గారు చెప్పినట్లు టాలెంట్ పూల్ ఇప్పుడు చాలా సెలెక్టివ్ అయిపోయారు వాళ్ళు కూడా.
ఎవరిని తీసుకో సో ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ తీసుకోండి, ఒక కొలంబియా కానివ్వండి, యూపెన్ కానివ్వండి, హార్వర్డ్ కానీ ఏదైనా పెద్ద పెద్ద యూనివర్సిటీస్, కార్నెల్ తీసుకోండి. ఈ యూనివర్సిటీస్లో అడ్మిషన్ దొరకడం భారతదేశం చెల్లి ఒక 10-20% పిల్లలకి వస్తుంది అడ్మిషన్. మిగతా వాళ్ళందరూ బి అండ్ సి క్లాస్ యూనివర్సిటీస్కి వెళ్తారు, కాలేజెస్. మీరు పేరు కూడా వినలేదు అట్లాంటి యూనివర్సిటీస్ ఉంటుంది. ఈ కన్సల్టెన్స్, ఇక్కడ ఉన్న కన్సల్టెన్స్ ఆడుతున్న గేమ్ ఇది. దీనికన్నా నాకు గుర్తుంది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు 2007 కన్నా ముందు మాట్లాడుతాను నేను. ఆ టైంలోనే హైదరాబాద్ నుంచి మీకు బ్యాంక్ స్టేట్మెంట్ తయారు చేయడంలో, మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తయారు చేయడంలో వీళ్ళ ఎక్స్పర్ట్స్, కన్సల్టెంట్స్. వాళ్ళు ఏమైనా చేసిస్తారు, అమ్మ నాన్నని కూడా తయారు చేసిస్తారు వాళ్ళు. అట్లాంటి ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళు. సో ఇట్లాంటి ఈ పిల్లలని, ఎందుకంటే వీళ్ళు పల్లెటూరు నుంచి వస్తారు, పొలాలు అమ్ముకుంటారు, లేకుంటే ఏదో లోన్లు తీసుకుంటారు. ఇప్పుడైతే ఎడ్యుకేషన్ లోన్స్, అప్పుడు అది కూడా లేకుండే. అన్ని ఫ్యామిలీ జ్యువెలరీ కూడా అమ్మేసుకొని వీళ్ళని ఎట్లైనా యూఎస్ పంపించి డబ్బులు సంపాదిస్తాడని చూస్తున్నారు. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, దీనికన్నా ముందు గల్ఫ్ బూమ్ టైంలో గుర్తుంటుంది, ఇది గేదర్ గారు గల్ఫ్లో కూడా పనిచేస్తారు, గేదర్ గారికి తెలిసింది. గల్ఫ్ నుంచి వచ్చేటప్పుడు, అప్పుడు కేరళలో మేము వెకేషన్కి వెళ్ళే టైంలో ఎవరో ఒకరు గల్ఫ్ నుంచి వస్తుంటారు. వాళ్ళు రాగానే ఏం చేస్తారంటే బాక్స్ ఓపెన్ చేసి నీ పర్ఫ్యూమ్, నీ టీ షర్టు, నీకు ట్రాక్ సూట్ అని చెప్పి అందరికి పంచిపెడతారు. అంటే ఒక ఇమేజ్ ఏం క్రియేట్ చేశారంటే అక్కడ అంతా ఇది ఇట్లా లోకమేమో, అక్కడ మొత్తం బంగారం ఉంది, రోడ్ల మీద అంతా వేసేసారు, తార్ బదులు బంగారం ఇస్తున్నారని. కాదు, అక్కడ కూడా ఒక నిజం ఉంది, కానీ అది బయట చెప్పరు వాళ్ళు. జస్ట్ యాజ్ గల్ఫ్ లాగానే, గల్ఫ్లో కన్స్ట్రక్షన్ భూమి టైంలో చాలా ఘోరం ఉండే అక్కడ. కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అందరూ టాప్ లెవెల్ వెళ్ళరు కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ 90% బాటమ్ లెవెల్. మన పిల్లలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేటోళ్ళు, అది ఇప్పుడు చెప్తారు ఫ్రమ్ డామిటరీ టు ద కాలేజ్ అండ్ బ్యాక్ అంటారు వాళ్ళు. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు మంచి కాలేజ్కి వెళ్ళకుండా సెకండ్ ఆర్ థర్డ్ రేట్ కాలేజ్కి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకొని, ఓపీటీ ఉంది వాళ్ళకి, ఆప్టికల్ ప్రాక్టీస్, అది ఆ ట్రైనింగ్ ఫెసిలిటీ ఉంది వాళ్ళు, ఇన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు వర్క్ చేసుకోవచ్చు లీగల్గా. కానీ మన వాళ్ళు ఇల్లీగల్గా చేస్తారు అక్కడ కూడా. అది పెద్ద ప్రాబ్లం. అదే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చూస్తుంది, ఐస్ రైడ్లు నడుస్తుంది అక్కడ ఇక్కడ ఎక్కడో పట్టుకుంటున్నారు అందరు, పట్టేసి తీసుకెళ్ళి వాళ్ళు డిటెన్షన్ సెంటర్లో వేసేస్తున్నారు. పిల్లలు భయపడుతున్నారు, రెస్టారెంట్ వాళ్ళు భయపడుతున్నారు. దిస్ ఇస్ వేర్ మనం కూడా అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ కూడా ఇక్కడ వెళ్ళేటప్పుడు మీరు మంచి కాలేజ్ పంపించండి ఫస్ట్ పిల్లల్ని. సెకండ్, లీగల్గా వెళ్ళమని చెప్పండి, డంకీ రూట్ కాదు, లీగల్గా వెళ్ళి మీరు అక్కడ మళ్ళీ ఇంకో ఓవర్ స్టేయింగ్, వీసా ఓవర్ స్టేయింగ్, మిగతా షో ఆఫ్ మన దగ్గర డబ్బులు ఉందని చూపించడం, దాంతో కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం, ఇదంతా నడుస్తుంది. సో ఐ థింక్ ఇప్పుడు టైం వచ్చింది, ఒక రియాలిటీ చెక్ అంటారు దాన్ని. రియాలిటీ చెక్ ఏంటంటే, అమెరికా ఈ డాలర్ డ్రీమ్స్ లాగా మీరు అర్థం చేసుకోండి. ఒకటి, కీప్ యువర్ టాలెంట్ పూల్ వెరీ వెరీ హై. మనకు అందరికి తెలుసు, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇక్కడే 90 కాలేజీలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపితే మీరు దాంట్లో ఉన్న కాలేజ్లో 95% మందికి ఉద్యోగం రాదు టెక్నికలీ స్పీక్. కానీ బోర్డు మీద, హోర్డింగ్ల మీద 100% ప్లేస్మెంట్ అని పెడతారు వీళ్ళు. ఈ దాంట్లో కూడా 3-4% మందికే ఎంఎస్కి అబ్రాడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, యూఎస్ రాదని తెలుసు వాళ్ళకి, కెనడాకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. కానీ ఏంటి ఫైనల్ ఏమంటే, చదవడానికి కాదు, రెసిడెన్సీ, పర్మనెంట్ రెసిడెన్సీ, పిఆర్ కావాలి, నాకు పిఆర్ కావాలి. అమెరికాలో అయితే అది గ్రీన్, ఫస్ట్ H1B, దెన్ గ్రీన్ కార్డ్, దెన్ సిటిజన్షిప్. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాం, అమెరికాలో కూడా గ్రీన్ కార్డ్ ఉన్నోని కూడా పంపించేస్తున్నారు వాళ్ళు. బికాస్ దే సేయింగ్ గ్రీన్ కార్డ్ ఈజ్ లైక్ ఎనీ అదర్ వీసా, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని చెప్పి, అక్కడ వెళ్ళి మీరు JNUలో చేస్తున్నట్లు డెమాన్స్ట్రేషన్స్, హమాస్ ప్రొటెస్ట్ చేస్తే నెక్స్ట్ డే ప్యాకప్ చేసి మిమ్మల్ని పంపించేస్తారు. అదే జరుగుతుంది. అంటే బట్ సురేష్ జీ ఒకటి చెప్పారు గల్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి గురించి, కేరళలో వచ్చేవాళ్ళ గురించి ఒకటి చెప్పారు. నేను గల్ఫ్లో పనిచేశాను కాబట్టి దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేస్తారు మన వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ అన్స్కిల్డ్ లేబర్ ఆర్ సెమీ స్కిల్డ్. అంటే వాళ్ళు కంప్లీట్ అన్స్కిల్డ్ అని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేస్తున్నారు. ప్లంబర్స్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వెల్డర్స్ కావచ్చు, వాళ్ళు సెమీ స్కిల్డ్ అందాం మనం. ఆర్ ఇన్ అ మ్యాటర్ ఇన్ అ వే దే ఆర్ స్కిల్డ్ లేబర్ ఆల్సో, బట్ నాట్ ప్రొఫెషనల్ మేనేజర్స్. ఆ జాబ్స్ కానిటువంటివన్నీ కూడా ఫీల్డ్ జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా దుర్భరమైన పరిస్థితి ఉంటుంది వాళ్ళది. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడేమో 52-54 డిగ్రీల సెల్సియస్లో ఉంటుంది వేడి సమ్మర్ వస్తే, రైట్? సరే, ఇప్పుడు ఆ దేశం ఏం చేసిందంటే డే టైం పొద్దున 10 నుంచి సాయంత్రం 4-5 దాకా పని చేయడానికి వీలేదు ఇప్పుడు రూల్ పెట్టారు, అప్పుడు లేదు. సో ఆ ఎండలో వీళ్ళు పని చేస్తే వీళ్ళు ఏం బతుకుతారు, వాళ్ళు ఎండిపోతారు. వాళ్ళు చాలా స్టోరీస్ అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఎక్కడెక్కడ చిక్కుకుపోతారు, ఏజెంట్ల మాటలు నమ్మి వెళ్తారు, 2 లక్షలు 3 లక్షలు కట్టేసి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు, చాలా దుర్భరంగా ఉంటుంది. మొత్తం ఫస్ట్ బ్రోకర్ ఉంటాడు, బ్రోకర్ వీళ్ళకి ఉద్యోగం ఇప్పించేదానికి వాడు ఫీజు తీసుకుంటాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత వీసా ఖర్చులన్నీ వీళ్ళే భరించాలి, ఎయిర్ ట్రావెల్ వీళ్ళే భరించాలి. అన్ని ఖర్చులు పెట్టుకొని అక్కడ వెళ్ళిన తర్వాత డ్రైవర్లు అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ పాస్పోర్ట్ జప్తు చేసుకుంటారు ఫస్ట్, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు కనీసం అంటే 8-9 సార్లు వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఉంటారు కానీ వాళ్ళు ఫెయిల్ చేస్తారు. అంటే ఇవి అయ్యేంత వరకు నెలకోసారి వాళ్ళకి ఇది ఇస్తారు, ఏంటి, డ్రైవింగ్ టెస్ట్ ఛాన్స్ ఇస్తారు.
అంటే ఒక 7-8 నెలలు వాళ్ళు రూమ్లో ఊరికే కూర్చోవాలి, తింటూ కూర్చోవాలి. ఆ ఖర్చు ఇవన్నీ అయిన తర్వాత ఒక లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ వచ్చాక పని మొదలు పెట్టాలి. పని మొదలు పెట్టడానికి వాళ్ళు టాక్సీ డ్రైవర్లు వాళ్ళు ఏం చెప్తారంటే కనీసం అంటే రోజుకి 12-14 గంటలు పని చేయకపోతే 3-4 ఏళ్ళు వాళ్ళు కష్టపడితే ఇంతవరకు ఏ అప్పు చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళారో అప్పు తీరదు వాళ్ళకి. వాళ్ళ సంపాదన 5వ ఏడు మొదలవుతుంది, అంతవరకు వాళ్ళకి సంపాదన ఉండదు. దుర్భరమైన పరిస్థితి. అందుకని మోదీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ దేశాధినేత, ప్రపంచంలోనే అటువంటి వ్యక్తి ఎక్కడ మనకు కనిపించదు. ఆయన వీళ్ళ లేబర్ క్యాంప్స్కి వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేశారు. అది ఎంతటి నేను చూశాను లేబర్ క్యాంప్స్ ఎలా ఉంటాయి, పోటా క్యాబిన్స్ ఉంటాయి, వాళ్ళు ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉంటారో నేను చూశాను అక్కడ. ఎందుకంటే నేను చాలా సీనియర్ పొజిషన్లో ఉండేదాన్ని, CFO పొజిషన్లో ఉండేదాన్ని, కాబట్టి ఇవన్నీ నా అధీనంలో ఉండే నేను చూశాను అవన్నీ కూడా. సో ఒక ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం మనం. అది నేను చాలా పెద్దవాడిని, నేను ఏదో మేనేజర్ని కలుస్తాను, కంపెనీ CEOలను కలుస్తాను, వెళ్ళిపోతాను, లూలు హైపర్ మార్కెట్ యూసుఫ్ని కలుస్తాను, ఇంకెవరిని కలుస్తాను, అలా కాదు. పోటా క్యాబిన్కి వెళ్ళారు, అక్కడ వెళ్ళి వాళ్ళ వంట తిని వచ్చారు. అంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు, మమ్మల్ని సరిగా మా పిల్లల్ని సరిగా చూసుకోండి అని మెసేజ్ ఇచ్చారు. నాకు తెలుసు అక్కడ పరిస్థితి ఏంటో. సో అందుకని మనకు చిన్న లోవెస్ట్ మనకు స్కిల్ సెట్స్ నుంచి తీసుకొని కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉన్నటువంటి స్కిల్ సెట్స్ కూడా మనకు ఎక్కడో వలస వెళ్ళిపోతున్నారు. బట్ ట్రంప్ ఇంపాక్ట్ మనకు ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే ఈ డిస్రప్షన్ అన్నది కొంత మనకు ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే ఈ టాలెంట్ బహుశా భారతదేశంలో రిటైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే కొంతమందిని మాత్రమే సెలెక్టివ్గా తీసుకుంటాడు. లాంగ్ రన్లో మన దేశానికి మంచిదే, తప్పకుండా మనకు లాభసాటి. ఆ బ్రెయిన్ డ్రైన్ అనేది రివర్స్ అవుతుంది. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ గిరిధర్ గారు. మొత్తం మీద అమెరికా కావచ్చు, లేకపోతే ఏ ఇతర విదేశాలకైనా కూడా అపోహలు భయాలు వీడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దేశాల మోజులో పడి అక్కడికి వెళ్తే మన జీవితం మారిపోతుంది అనేటువంటి ఒక అపోహ ఏదైతే ఉందో, అది అమెరికా కావచ్చు, ఇంకా ఆస్ట్రేలియా కావచ్చు, UK కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు, ఆ కష్టపడేదేదో మన భారత్లో కూడా పనిచేసే ఒకప్పుడు పరిస్థితిలా లేదు. ఒకప్పుడు భారత్ కాదు, ఇది నయా భారత్. అక్కడికి వెళ్ళి మనం ఊడిగం చేసే కంటే ఆ కష్టపడడం ఏదో, ఆ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మన దేశంలోనే చేసుకుంటే ఒకటి మన దేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అవుతాం. అక్కడికి వెళ్ళి నానా కష్టాలు అగచాట్లు పడే కంటే కూడా మన దేశాన్ని మనం శక్తివంతంగా తయారు చేసుకుందాం. ఆ ఆత్మగౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందాం. ఇది ఈ ఎపిసోడ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇద్దరు అతిథులు చెప్పినటువంటి మాటల్లో నాకు అర్థమైనంత వరకు. కాబట్టి అమెరికా మోజులో పడాల్సినటువంటి అవసరం లేదు. వెళ్ళడం తప్పని చెప్పడం లేదు, వెళ్ళొచ్చు. కాకపోతే అవగాహన లేకుండా వెళ్ళి అక్కడ చిక్కుకొని అగజాట్లు పడే కంటే కూడా అవగాహన కల్పించుకొని వెళ్తే బాగుంటుంది, మన గౌరవం దక్కుతుంది. లేదా మన దేశంలోని ఈ రోజున అద్భుతమైనటువంటి అవకాశాలు, రోజు రోజుకి కొత్త కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ ఒక బలమైనటువంటి నాయకత్వం, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి పైకి ఎదగడానికి. సో అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటాం. మరొక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే మా NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.